Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ పైన ఒక ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం చాలా డీటెయిల్గా. ఆల్రెడీ ఇదే టాపిక్ పైన మన ఛానల్లో కూడా ఉంది వీడియో, అది కూడా చూడండి. బట్ ఇది ఒక ప్రాబ్లం క్రిస్టల్ క్లియర్గా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ కవర్ అయ్యేటట్టు ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో దీంట్లో ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. If the temperature of air is 20 degrees centigrade and temperature of body drops from 100 to 80 degrees centigrade in 10 minutes, what will be the temperature after 20 minutes? One question. What will be the temperature after 40 degrees? So when will be the temperature? 40 degrees centigrade. అంటే temperature of air ఇచ్చాడు 20 degrees centigrade అని, ఎయిర్ టెంపరేచర్ 20, టెంపరేచర్ ఆఫ్ బాడీ 100 నుంచి 80కి రావడానికి 10 minutes పడితే 20 minutes తర్వాత ఎంత కూల్ అవుతుంది, అదే టెంపరేచర్ 40 degrees కూల్ అవడానికి ఎంత టైం పడుతుంది. దీనికి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి నేను చెప్పే ఫార్ములా ఈజీ ఫార్ములా. ఇది డైరెక్ట్గా టెంపరేచర్ కూలింగ్ పైన మీకు సమ్ ఉంది అని తెలిసిన వెంటనే మీరు రాయాల్సిన ఫార్ములా ఫ్రమ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ θ ఈక్వల్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 ఇంటూ e⁻kt. దీంట్లో θ0 అంటే టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ టెంపరేచర్ ఎంత, 20 degrees centigrade. θ1 అంటే ఇనిషియల్గా ఎంత ఉంది టెంపరేచర్, హైయెస్ట్ టెంపరేచర్, స్టార్టింగ్ 100 నుంచి తగ్గుతూ ఉంది. సో 100. ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో చేసామంటే θ ఈక్వల్ టు 20, θ0, θ1 100, θ0 20 e⁻kt. 20 ప్లస్ 100లో 20 సబ్ట్రాక్ట్ చేయండి, 80 e⁻kt. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈ ఈక్వేషన్ వాడతాం. ఇప్పుడు మనకు ఈ కే కనుక్కోవాలి. ఈ కే కనుక్కోవడానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే 100 నుంచి 80కి రావడానికి 10 minutes పడుతుంది. అంటే 10 minutes తర్వాత వెన్ t ఈక్వల్ టు 10 minutes, θ వచ్చి 100 నుంచి 80కి డ్రాప్ అయింది. ఇప్పుడు ఈక్వేషన్ 1లో θ ఉండే దగ్గర 80 రాద్దాం. 80 ఈక్వల్ టు 20 ప్లస్ 80 t వాల్యూ 10, t ప్లేస్లో 10 రాద్దాం, 10k. సో ఇప్పుడు ఈ 20 ఈ సైడ్ తీసుకురండి, 80 మైనస్ 20, 80లో 20 సబ్ట్రాక్ట్ చేయండి, 60 ఈక్వల్ టు 80 e⁻10k. e⁻10k అంటే 60/80, 80 ఇటు సైడ్ వెళ్తూ ఉంది, 60/80. 20తో క్యాన్సిల్ చేసాం, 0 0 కొట్టేసి 2తో క్యాన్సిల్ చేసాం, 2 3 జార్ 2 4 జార్. అంటే e⁻10k వాల్యూ వచ్చి 3/4. ఓకేనా? సో ఈ వాల్యూ మనకు సరిపోతుంది 20 minutes తర్వాత టెంపరేచర్ కనుక్కోవడానికి. ఎందుకంటే 10 2 జార్ 20 కాబట్టి 10 2 జార్ e⁻10k హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు 20 minutes అప్పుడు. బట్ టైం కనుక్కోవాలి, 40 degrees కూల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే దానికి దీన్ని కనుక్కునేటప్పుడు కే వాల్యూ కావాలి. ఆ కే వాల్యూ కోసం ఏం చేస్తున్నాం అంటే ఈ నట్ సైడ్ పంపిస్తున్నాం. ఈ అట్ సైడ్ వెళ్తే లాగ్ అవుతుంది, లాగ్ 3/4 లేదా ln అని కూడా రాయొచ్చు, లాగ్ బేస్ ఈ. కే ఈక్వల్ టు -1/10 లాగ్ 3/4. ఇప్పుడు టైం 20 minutes తరువాత టెంపరేచర్ ఎంత, అది క్వశ్చన్ మనకు. 20 minutes తర్వాత టెంపరేచర్ ఎంత డ్రాప్ అవుతుంది. ఈక్వేషన్ 1లో మనకు దీంట్లో టీ ప్లేస్లో 20 రాయాలి, టీ ఉండే దగ్గర 20. ఈ ఈక్వేషన్లో θ ఈక్వల్ టు 20 ప్లస్ 80 e⁻-20k. నేను చెప్పాను ఇక్కడ 10 2 జార్ 20, 10k వాల్యూ తెలుసు కాబట్టి 10 2 జార్ 20 ప్లస్ 80 e⁻10k హోల్ స్క్వేర్. ఎందుకంటే మీకు a⁻m హోల్ పవర్ n అని ఉంటే a⁻m ఇంటూ n అని, అంటే ఇక్కడ 10 స్క్వేర్ కాదు, 10 ఇంటూ 2, 10 2 జార్ 20. మీకు ఆల్రెడీ e⁻10k వాల్యూ తెలుసు, ఎంత, 3/4. 20 ప్లస్ 80, 3/4 అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 1 జార్ 16 5 జార్ 5 9 జార్ 45, 5 9 జార్ 45, 45 ఒక 20, 65 degrees centigrade.
ఇది మీకు ఫస్ట్ పార్ట్. అంటే 10 మినిట్స్ తర్వాత టెంపరేచర్ 80కి కూల్ అయితే 20 మినిట్స్ తర్వాత ఎంత కూల్ అవుతుంది అంటే 65కి. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, తీటా 40 అయితే టైం ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు మనకు 20 మినిట్స్ తర్వాత టెంపరేచర్ 65 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక పార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. సో తీటా 40 డిగ్రీస్ అయినప్పుడు మనకు టైం ఎంత, 40 డిగ్రీస్ కూల్ అవ్వడానికి టైం. ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటే ఇదే మనకు తీటా ఈక్వల్ టు తీటా 40, దీంట్లో తీటా ప్లస్లో 40 రాస్తున్నాం. 40 ఈక్వల్ టు 20 ప్లస్ 80 పవర్ మైనస్ కేటీ. కే వాల్యూ మనం ఇంతకుముందే చెప్పాం. కే వాల్యూ -1/10 లాగ్ 3/4 ఇప్పుడే ఎవాల్యుయేట్ చేసాం. సో కే వాల్యూ ఇది -1/10 లాగ్ 3/4, ఆ వాల్యూవే ఇప్పుడు రాసుకున్నాం. కే ప్లస్లో ఈ వాల్యూ రాద్దాం. ఇప్పుడు కే ప్లస్లో రాస్తే ఈ 20 కూడా ఇటు సైడ్ తెచ్చుకుందాం. 40లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 20, 40 - 20, 80 ఈ పవర్ కే దగ్గర ఇది రాయాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t/10 లాగ్ 3/4. ఇప్పుడు ఈ 80ని కూడా ఇటు సైడ్ తీసుకొద్దాం. 20/80 ఈక్వల్ టు ఈ పవర్ t/10 లాగ్ 3/4. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 21 జర్ 24 జర్. సో ఇప్పుడు ఈ ఇటు సైడ్ వస్తే లాగ్, మళ్ళా లాగ్ 1/4 ఈక్వల్ టు t/10 లాగ్ 3/4. సో ఇప్పుడు ఈ లాగ్ 3/4 ఇటు సైడ్ తీసుకొద్దాం. లాగ్ 1/4 బై లాగ్ 3/4 ఈక్వల్ టు t/10. 10 కూడా ఇటు సైడ్ తీసుకొచ్చి క్యాలిక్యులేటర్లో టైప్ చేయండి యాజ్ ఇట్ ఈజ్. నేను ఎలా రాశానో అలా క్యాల్సీలో టైప్ చేయండి. లాగ్ 1/4 బై లాగ్ 3/4 క్యాలిక్యులేటర్లో టైప్ చేశారంటే మీకు టైం వస్తుంది. క్యాల్సీలో ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయండి. ఇలా 10 బ్రాకెట్ డివిజన్ సింబల్ తీసుకోండి. లాగ్ 1/4 బై లాగ్ మళ్ళీ డివిజన్ సింబల్ ఇది 3/4 బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఈక్వల్ టు కొట్టండి. 48.18 ఎంత వచ్చిందో అది ఆన్సర్. ఓకేనా, 48.18 మినిట్స్. సో ఇలా ఈజీగా మనం టైం కనుక్కోవచ్చు, టెంపరేచర్ కనుక్కోవచ్చు నాయన. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.